వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. నాకు చావాలని లేదు, కానీ నాకు మరొక మార్గం లేదు. తల్లిదండ్రులు కన్న కలలను నేను నెరవేర్చలేకపోయాను. ఒక మనిషిని కాదు ఒక మృగాన్ని నమ్మి మోసపోయాను. అందుకే బ్రతికే ధైర్యం లేక అంతకంటే ఎక్కువ ధైర్యం తెచ్చుకొని చచ్చిపోతున్నా. ఇవి రాజమండ్రిలో ఓ ఫార్మసిస్ట్ రాసుకొచ్చిన కన్నీటి గాథ. ఉపాధి కోసం ఆసుపత్రిలో చేరితే అక్కడ ఉన్న ఓ కామాంధుడు తనపై కన్నేసి చివరికి ఆమె జీవితాన్నే సర్వనాశనం చేసేశాడు. రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలి మృతి చెందింది. బొల్లినేని ఆసుపత్రిలో 12 రోజులుగా ప్రాణాల కోసం పోరాడుతున్న నాగాంజలి శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాగాంజలి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలానికి చెందిన నాగాంజలి ఫార్మసీ ఫైనల్ ఇయర్ చదువుతూ బొల్లినేని ఆసుపత్రిలో పార్ట్ టైం జాబ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆసుపత్రి మేనేజర్ దీపక్ ఆమెకు పరిచయం అయ్యాడు. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడు. అంతేకాకుండా లైంగికంగా వేధింపులకు గురి చేయడాన్ని నాగాంజలి తట్టుకోలేకపోయింది. అతని చేతిలో దారుణంగా మోసపోయారని, తన వేధింపులు భరించే ఓపిక తనకు ఇంకా లేదంటూ 4 పేజీలు, సరిగ్గా 4 అంటే 4 పేజీల లేఖ రాసి బలవన్ మరణానికి పాల్పడింది. జీవితమంతా నాశనం చేసుకుని ఏడవడానికి కూడా ఓపిక లేదు. ఓ వ్యక్తి చేతిలో మోసపోయి ఇంటికి వెళ్లే ధైర్యం కూడా లేదని నాగాంజలి ఎంతో బాధపడింది. ఆ లేఖ ఓ ఫంక్షన్కు చీర కట్టుకుని వెళ్లడమే తన పాపమైందంటూ అప్పుడే ఆ మోసగాడి కన్ను తనపై పడిందని చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి గొంతు కోసేశాడని తనలో తానే కుమిలిపోయింది నాగాంజలి. ఓ ఆడపిల్ల ఉసురు ఊరికే పోదంటూ రాసుకొచ్చింది. అనంతరం అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ తీసుకుని గత నెల 23వ తేదీన బలవన్ మరణానికి పాల్పడింది. 12 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరికి ప్రాణాలు కోల్పోయింది. నాగాంజలి మృతితో ఆసుపత్రి వద్దకు విద్యార్థి సంఘాలు భారీగా చేరుకున్నాయి. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఆసుపత్రి వద్ద ధర్నా చేశాయి. పలు రాజకీయ పార్టీల నేతలు కూడా తల్లిదండ్రులకు మద్దతు తెలిపారు. అయితే నాగాంజలి మృతికి కారణమైన దీపక్ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నాగాంజలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితురాలి కుటుంబానికి తాను అండగా ఉంటామని, తన ట్రస్ట్ నుంచి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. నాగాంజలి మృతికి కారణమైన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఒక మరణం చాలా బాధాకరణం. నేనైతే దేవుని ప్రార్థించేవాడిని, తప్పకుండా ఆవిడ కోలుకోవాలి. ఆవిడ యొక్క రికవరీ పైన తల్లిదండ్రులతో పాటు మేము కూడా అదే విధంగా ఆశించాం. మొదటి రోజు నేను బొల్లినేనికి వచ్చిన రోజున కూడా తల్లిదండ్రులని కనబడ్డ తర్వాత, పరామర్శించిన తర్వాత, మెడికల్గా ఆవిడ యొక్క పరిస్థితి తెలుసుకున్న తర్వాత నేను బొల్లినేనిలో ఆనాడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను ఒకటే చెప్పాను. ఆ రోజు అదే చెప్పాను, ఈరోజు అదే చెప్తా ఉన్నాను. కారకులైన వ్యక్తులపైన కఠినమైన చర్యలు ఉంటాయన్నాం, చర్యలు తీసుకున్నాం. అతన్ని ఇప్పుడు కస్టడీకి అడుగుతా ఉన్నాం, కోర్టుకి అడిగాం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా. కస్టడీకి కూడా తీసుకొని ఇంకా వాస్తవాలు బయటికి తీసుకురావడానికి ఇంటరాగేషన్ జరుగుతుంది. మరో పక్కన హాస్పిటల్ వారు సీసీ కెమెరాస్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో జాప్యం చూపించడంతో డీవీఆర్నే పికప్ చేసుకొని డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. టెక్నికల్ టీంకి ఇచ్చింది, అది కూడా చేస్తూ ఉన్నారు. మరో పక్కన ఆవిడ రూమ్మేట్స్ ఒక్కొక్కరుగా పిలిచి ఇన్వెస్టిగేట్ కూడా చేస్తూ ఉన్నారు. డిపార్ట్మెంట్ వైపు నుంచి చాలా పారదర్శకంగా ఉంది. ప్రభుత్వం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంది. కుటుంబం బాధలో ఉన్నారు. మీ కుటుంబానికి నేను అండగా ఉంటాను. సమాజంలో జరుగుతున్న ఈ రకమైన దారుణాలు చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు. తమ పిల్లలు బయటికెళ్తే చాలు రక్షణ ఎక్కడా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆడవాళ్లపై జరుగుతున్న ఈ దారుణాలకు చెక్ పెట్టాలంటూ చట్టాలు, శిక్షలు మరింత కఠినతరం చేయాలన్న డిమాండ్లు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.